ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయాన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయవన్నీ విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగజేయను కాక. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజుల్లో మనం ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పుట్టుక గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నామండి. ఈరోజు మనము ప్రియమైన యేసుక్రీస్తు యొక్క ఆ యొక్క వంశ చరిత్రలో ప్రియమైన బిడ్డలారా, కొంతమంది స్త్రీలు మాత్రమే ఆ యొక్క యేసుక్రీస్తు యొక్క చరిత్రలో, ఆ యొక్క వంశావళి చరిత్రలో కొంతమంది స్త్రీలు మాత్రమే పేరు రాయబడ్డాయి. అప్పుడు యేసుక్రీస్తు యొక్క వంశావళి చరిత్రలో పేరు రాయబడిన స్త్రీలలో ఒక్క స్త్రీని గురించి ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నామండి. ప్రియమైన మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే దాదాపు 4 స్త్రీల పేర్లు మాత్రమే చాలా స్పష్టంగా రాయబడినాయండి. మొట్టమొదటిగా తామార్ అనేటువంటి ఒక స్త్రీ, రెండవది రాహాబ్ అనేటువంటి వేశ్య, మూడవది మోయాబీ స్త్రీ అయినటువంటి రూతు, నాలుగవది కన్య మరియా, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తల్లి అయినటువంటి మరియా. ప్రియమైన బిడ్డలారా, ఈ 4 యొక్క పేర్లు మాత్రమే పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు యొక్క వంశావళి చరిత్రలో రాయబడినాయండి. నేను ఆశ్చర్యపడ్డాను, ఎందుకంటే సారమ్మ పేరు ఆ యొక్క వంశావళి చరిత్రలో రాయబడలేదు, అవ్వ పేరు ఆ యొక్క చరిత్రలో రాయబడలేదు, రాయేలు పేరు లేకుంటే లేయా పేరు ఆ యొక్క వంశ చరిత్రలో రాయబడలేదండి. ప్రియమైన బిడ్డలారా, ఈ 4 స్త్రీల పేర్లు మాత్రమే యేసుక్రీస్తు యొక్క వంశావళి చరిత్రలో రాయబడ్డాయి. ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క 4లో మరియమ్మను మనము తీసి పక్కన పెట్టామంటే ఉన్నటువంటి వాళ్ళు 3 అండి. ఈ 3 మీరు గమనించినట్లయితే ఏదో ఒక విధానంలో వారు బాధను, ప్రమాదాన్ని వారు ఎదుర్కొన్నవారు. మొట్టమొదటిగా తామార్ అనేటువంటి యూదా యొక్క కోడలైనటువంటి తామారు. ప్రియమైన రెండోది మనం గమనించినట్లయితే వేశ్య అయినటువంటి రాహాబు, మూడవది భర్తని కోల్పోయినటువంటి విధవరాలైనటువంటి అన్యురాలైనటువంటి రూతు. ప్రియమైన బిడ్డలారా, ఇందులో మనము ఈ యొక్క రాహాబ్ వేశ్య గురించి మనం ధ్యానించినట్లయితే ఈమె ఎందుకు యేసుక్రీస్తు యొక్క వంశావళి చరిత్రలో ఈమె పేరు ఎందుకు రాయబడింది అని మనం గమనించినట్లయితే ప్రియమైన బిడ్డలారా, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయంలో మనము ఈ యొక్క రాహాబ్ వేశ్య గురించి మనము మొట్టమొదటిగా చదువుతున్నామండి. ప్రియమైన బిడ్డలారా, ఆమె ఏం చేస్తుంది? వేవుగాళ్ళు వస్తున్నారు దేశాన్ని చూడడానికి, యెహోషువ ద్వారా పంపబడుతున్నారు. వారికి ఈ యొక్క రాహాబు వారిని తన ఇంటిలో దాచిపెట్టి వారిని మోయాబు అంటే ఎరికో రాజుకి తప్పించింది. ప్రియమైన బిడ్డలారా, ఇవంటుంది 15వ వచనంలో, యెహోషువ 2వ అధ్యాయం 15వ వచనంలో, అయ్యా మీ దేవుడైన యెహోవానే పైన ఆకాశంలోని కింద భూమిలోని మీ దేవుడిని యెహోవా ఒక్కడే దేవుడు అంటుంది. ఇశ్రాయేలీయులు వాగ్దానం చేయబడినటువంటి దేశానికి వారు అరణ్యంలో 40 సంవత్సరాలు నడిచి వస్తున్నారు. మోషే మరణిస్తున్నాడు. అప్పుడు యెహోషువ ద్వారా కొంతమంది వేవుగాళ్ళు ఆ దేశానికి పంపబడినప్పుడు ఈ యొక్క రాహాబ్ అనే వేశ్య వారిని తన ఇంటిలోనికి అంగీకరించి వారికి సహాయం చేసింది. అది మాత్రం కాకుండా ఇశ్రాయేలు దేవుడిని యెహోవాని తన దేవుడిగా స్వీకరించింది. ముందు నిమిత్తంగా ప్రియులరా, ఆమె ఇశ్రాయేలీలోనే ఆమె కూడా కలిసి నివాసం చేసినట్లుగా ప్రియమైన మనము ఆ యొక్క యెహోషువ 2వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో కూడా మనం చదవగలం. ప్రియమైన ఇప్పుడు ఈ యొక్క రాహాబు యొక్క జీవితం ద్వారా ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క లోకానికి వచ్చాడు అని మనము తెలుసుకున్నట్లయితే ప్రియులరా, ఆయన పాపులను రక్షించడానికి, పడిపోయిన జీవితాన్ని మళ్ళీ నిలబెట్టడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ యొక్క లోకానికి మానవుడిగా వచ్చాడు అనేటువంటి ఒక సందేశాన్ని మనము రాహాబు జీవితం ద్వారా మనము నేర్చుకుంటున్నామండి. ప్రియమైన బిడ్డలారా, ఎందుకు ఈ యొక్క లోకానికి యేసుక్రీస్తు వచ్చాడు, ఎందుకు మనం క్రిస్మస్ పండుగను మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఆయన పాపులను రక్షించడానికి మానవుడిగా వచ్చాడు. పడిపోయిన జీవితాన్ని నిలబెట్టడానికి యేసయ్య మానవుడిగా వచ్చాడు. రాహాబు యొక్క జీవితం పడిపోయింది, కానీ దేవుడు ఏం చేశాడు? ఆమె జీవితాన్ని నిలబెట్టాడు. ప్రియమైన బిడ్డలారా, ఆమె యొక్క పేరు యేసుక్రీస్తు యొక్క వంశావళి చరిత్రలో ఆమె పేరు రాయబడింది. ప్రియమైన బిడ్డలారా, తన యొక్క సొంత దేశస్తుల ద్వారా తక్కువ చూడబడినటువంటి రాహాబు ప్రియమైన బిడ్డలారా వేశ్య ఇది అని చెప్పి పట్టణం లోపల కాదండి, పట్టణానికి వెలుపల ఆ యొక్క ఎరికో గోడల్లో నివాసం చేస్తున్నటువంటి ఒక వ్యక్తి యొక్క రాహాబు. కానీ ప్రియమైన బిడ్డలారా, తన సొంత ప్రజలు అస్సలు పట్టించుకోలేదు ఆమెని. కానీ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆమె గురించి ఆలోచించాడు. ఆమె జీవితాన్ని దేవునికి అప్పగించినప్పుడు ఆమె జీవితాన్ని ఆయన మార్చేశాడు. పడిపోయిన ఆమె జీవితాన్ని మళ్ళీ నిలబెట్టాడు. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మీరు నేను కూడా రాహాబు గురించి మాట్లాడుకుంటున్నాం.
కారణం ఏంటి? ఆమె దేవునికి తన జీవితాన్ని సమర్పించుకున్నప్పుడు దేవుని ద్వారా లేవనెత్తబడింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం ఎక్కడ పడిపోయి ఉన్నామో ఒకసారి మన పరిస్థితిని జ్ఞాపకం చేసుకుందాము. మనం లేవనెత్తడానికి, నిన్ను లేవనెత్తడానికి నీ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీ దేవుడు నీకు సమీపంగానే ఉన్నాడు. కాబట్టి ఆయనకు నువ్వు మొరపెట్టు అనేటువంటి సందేశాన్ని ఈ యొక్క రాహాబు వేశ్య ద్వారా మనము నేర్చుకుంటున్నామండి. ఎందుకు ఆయన వచ్చాడు? పడిపోయిన జీవితాలను నిలబెట్టడానికి యేసుక్రీస్తు యొక్క లోకానికి మానవుడిగా వచ్చాడు. కాబట్టి మన కొరకు వచ్చినటువంటి దేవుని యొక్క చేతిలోనికి మన జీవితాన్ని అప్పగిద్దామా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు ఈ మాట్లాడిన తండ్రి, నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయా స్తోత్రం తండ్రి. మీ బిడ్డలు అయా స్తోత్రం రాహాబు వేశ్య గురించి అయా మేము నేర్చుకోవడానికి ఉపదేశించేసేవాడికి స్తోత్రం. ఎప్పుడు అయా స్తోత్రం మా జీవితంలో తండ్రి మేము నిజమైన క్రిస్మస్ని తండ్రి మేము చేసుకోగలమంటే ఎప్పుడైతే మా దేవుడు పడిపోయిన వారు లేవనెత్తే దేవుడు అనేటువంటి సందేశాన్ని మేము ఎప్పుడైతే గుర్తెరగతామో అప్పుడే తండ్రి మా జీవితాలు దీవించబడతాయని అయా స్తోత్రం మాట్లాడిన మహాకృపను బట్టి నీకు స్తోత్రము. అయా స్తోత్రం తండ్రి. పడిపోయిన రాహాబు యొక్క జీవితాన్ని నిలబెట్టినటువంటి దేవుడు తండ్రి, మీ బిడ్డలు ఏ ఏ సంగతుల్లో చిక్కుకొని ఉన్నారో, ఎక్కడైతే పడిపోయి ఉన్నారో తండ్రి వారిని మళ్ళీ మీరు లేవనెత్తామని ప్రార్థిస్తున్నాను. అప్పుడు బాధ నుండి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. బలహీనత నుండి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈరోజంతా కూడా మా సహోదర సహోదరి చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడున్నవారిని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించండి వేడుకొంచున్నాడు తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.